కొని మరి ఇంకొక వంకాయను కూడా చక్కగా కట్ చేసేసుకుందాం. ఈ వంకాయను కూడా మరి చిన్నగా ఇలా కట్ చేసుకుంటాను. మరీ ఎక్కువసేపు వంకాయలు బయట ఉంటే ఏమవుతాయి, వంకాయ కానీ బంగాళదుంప కానీ నల్లపడతాయి. అలా నల్లపడకుండా వీటిని ఇమీడియట్గా నీళ్ళల్లో వేసేసుకోవాలి, లేదంటే వేడి పెనంలో వేసేసుకుంటే కుక్ అయిపోతాయి. సో ఇక్కడ ఉల్లిపాయలు మరీ నల్లగా కాకుండా కాపాడుకోవాలి. ఇప్పుడు వంకాయ బంగాళదుంప వేసే ముందు దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాం. అది కూడా నూనెలో కొంచెం వేగితే మంచి టేస్ట్ వచ్చేస్తుంది. ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయ, చిన్నగా కట్ చేసుకున్న ఈ బంగాళదుంప ఇవన్నీ ఇందులో వేసేసుకుందాం. మన మహారాష్ట్రన్ పంచ్ మసాలా అంటే 5 రకాల మసాలాలు వేసి చేసుకున్న పొడి రెడీగా ఉంది. కానీ ఇందులో ఇంకా ఏం వేయక్కర్లేదు. అంటే టమాటాలు వేసుకుందామా, ఈ పొడి వేసుకుందామా, ఆ పొడి వేసుకుందామా, ఏం అక్కర్లేదు. ఇందులో చక్కగా మనం ఉప్పు కూడా ఇప్పుడే ఎక్కువ వేయకుండా తర్వాత కొంచెం ఇదంతా కుక్ అయిన తర్వాత వేసుకోవచ్చు. వంకాయ కూడా రెడీ. ఈ వంకాయ, ఈ బంగాళదుంప ఇవన్నీ వేసి కావాలంటే చిటికెడంతా ఉప్పు వేసేసుకుందాం. మనం కొంచెం కుక్ అయిన తర్వాత కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడే కొంచెం వేసుకుంటే ముక్కకి మంచి టేస్ట్ పట్టేస్తుంది. మరి దీన్ని ఇలా వేయించుకుంటూ, ఎందుకంటే ఇది స్లోగా కుక్ చేసుకుంటే బాగుంటుంది. మూత పెట్టేద్దాం, దీంట్లో ఉన్న ఆవిరిలో కుక్ అయిపోతుంది. లేదు మీకు కొంచెం వెళ్ళి టీవీ సీరియల్ చూసుకోవాలి, ఎటన్నా అటు వెళ్ళాలంటే కొంచెం అంత నీళ్లు ఇందులో వేసేసి మూత పెట్టి స్టవ్ తక్కువ మంటలో పెట్టేసి ఒక 10 నిమిషాలు వద్దులేండి, ఒక 6 నిమిషాలు అటు ఇటు వెళ్ళి తిరిగేసి వచ్చేసరికి ఇది చక్కగా సాఫ్ట్గా అయిపోతుంది. కానీ ఇందులో మంచి టేస్ట్ తెచ్చే మన ఈ మసాలా భలేగా ఉంది. ఆ మిరియాలు అన్నీ చక్కగా ఆ పల్లీలు నువ్వులతోటి మంచి ఫ్లేవర్ వచ్చేసింది. లాస్ట్లో దీంట్లో వేసుకొని తినేద్దాం. సో మరి కొంచెం సేపు వేగిన తర్వాత ఎలా చేయాలో చూపిస్తాను. మరి ఈ వంకాయ బంగాళదుంప చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. మనం తక్కువ మంటలో ఒక 5 నిమిషాల పాటు చేసేసుకొని తర్వాత కొత్తిమీర కూడా రెడీ పెట్టేసుకుందాం. కొంతమందికి కొత్తిమీర అంటే చాలా ఇష్టం, మరి కొందరు కొత్తిమీర అస్సలు ఇష్టపడరు. సో మరి ఐ హేట్ కొరియాండర్ అని ఒక క్లబ్ కూడా ఉంది, నాకైతే ఇష్టం. దీంతో చక్కగా చట్నీలు అవి చేసుకుంటే మా ఇష్టం. ఇప్పుడు చూడండి, మన వంకాయ బంగాళదుంప చక్కగా సాఫ్ట్గా రెడీ అయిపోయింది. మరి మంచిగా ఉంది. దీంట్లో ముందు కొత్తిమీర వేసేసుకుంటాను. వేసి ఇప్పుడు మనం చేసిన పొడి ఏదైతే ఉందో దీంట్లో కొంచెం ఉప్పు కూడా కలిపేసుకుందాం. దీని టేస్ట్ పర్ఫెక్ట్గా చేసేసుకొని మనం ఇందులో కలుపుకుందాం. మసాలా అంతా పర్ఫెక్ట్. ఇలా పొడిగా తడిగా పొడిగా ముక్కలు మరీ నలిగిపోకుండా చక్కగా దీన్ని టాస్ చేసేసుకుందాం. అయితే మనకి ఈ మసాలా ఏదైతే ఉందో కొంచెం నూనె దీన్నంతా కూడా మనం చేసుకునే ఈ పొడి పీల్ చేసుకుంటుంది. మంచి టేస్ట్ దీన్ని తీసుకొచ్చేస్తుంది. మరొకటి ఏంటంటే ముఖ్యంగా లేడీస్కి ఐరన్, దీంట్లో మన నువ్వులు అన్నీ వేయడం వల్ల చక్కగా మంచిగా ఐరన్ అంతా వచ్చేసి మంచి టేస్టీగా కూడా డిష్ తయారైపోతుంది. మన తెల్ల వంకాయ బంగాళదుంప డిష్ రెడీ. చాలా టేస్టీగా. ఇది మనం రొట్టెలతో తింటే భలేగా ఉంటుంది, అన్నంతో తిన్నా సూపర్గా ఉంటుంది. సో మరి అంతా పడ్డది. దీన్ని టేస్ట్ చూద్దాం. ఆహా, చెప్పాను కదా, మిరియాలు భలేగా చాలా టేస్టీగా కమ్మగా సూపర్గా రెడీ అయిపోయింది. మరి దీన్ని కావాలంటే కొంచెం అంత నిమ్మరసం వేసుకొని తింటే అదిరిపోతుంది. ఈ మసాలా పొడి వేసిన తర్వాత కూడా ఒక 2-3 నిమిషాలు ఆ వేడిలో చక్కగా కమ్మగా ఈ మసాలా అంతా దిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని వడ్డించేసుకుందాం. పర్ఫెక్ట్గా చక్కగా, అంటే మనం కారపొళ్ళు అన్నీ వేసుకొని తింటూ ఉంటాం కదా, దాంట్లో వంకాయ ఫ్లేవరు మన బంగాళదుంప కరెక్ట్గా కలిస్తే ఎలా ఉంటుందో అలా. మరి మంచి చూడ్డానికి కూడా చాలా బాగుంది. ఆహా, మన కూర రెడీ. కావాలంటే దీంట్లో కొంచెమంతా నిమ్మరసం వేసుకొని ఇప్పుడు అన్నంతో పాటు కలుపుకుంటే భలే కమ్మగా ఉంటుంది. సో మరి ఇలా మహారాష్ట్రియన్ స్టైల్లో 5 రకాల స్పైసీలు వేసేసి మంచి డిష్ తయారు చేసి